మంచి కార్ కొనాలంటే మినిమం 10 లక్షల బడ్జెట్ ఉండాలి. కానీ ఆ 10 లక్షల బడ్జెట్ కార్ ని నా షోరూమ్ లో 10,000కి ఇస్తాను అంటున్నాడు మన రామ్ ప్రసాద్. అసలు అంత తక్కువకి ఎలా ఇస్తారు? ఎలా కుదురుతుంది? ఇవన్నీ తెలియాలంటే స్కెచ్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ Studio Guide Sudhir along with Steve. మేనేజర్స్, ఈ మంత్ కార్స్ ఎన్ని అమ్మారు? 300 సార్. 300 ప్లస్ అమ్మాం సార్. మీ ఇద్దరు ఎంప్లాయీస్ ఎందుకు అసలు? సార్ ఏమైంది సార్? ఏం చేస్తున్నారు? ఇచ్చిన టార్గెట్ మీరు చేసిందండి. నేను 100 కార్లు అమ్మని చెప్పాను. అవును, ఎక్కువ అమ్మాం కదా సార్. ఎక్కువ అమ్మని చెప్పాను నీకు. ఈసారి నుంచి తగ్గించి అమ్ముతాం సార్. తగ్గించి అమ్ముతావా? తగ్గించి అమ్మితే తీసేస్తాను రా. నీకు శాలరీ మొత్తం కట్టు. నీ పరిస్థితి ఏంటి? ఏంటి సార్ మీరు? ఏంటేంటి నేను 300 అమ్మితే నన్ను మీ టీమ్ లో ఉంచుకోరా? ఉంచను. ఉంచుకుంటే నేను వెళ్ళిపోతా. వెళ్ళరా, వెళ్ళు. బయటికి వెళ్ళబోతాం, మేము చూస్తాం. అలాగే ఇల్లు అందరం వెనక్కి రాలేదు మళ్ళీ. రిసెప్షన్ నువ్వు కూర్చో. రిసెప్షనిస్ట్, ఈ మంత్ శాలరీ పడిందా? పడలేదు సార్. పడదు కూడా. ఎందుకు సార్? నాకే పడలేదు. ఒక ఆయన ఆర్డర్ ఇచ్చాడంట, కారు ఇంకా రాలేదు. గుడ్ మార్నింగ్ సార్. వాట్ కెన్ ఐ డు ఫర్ యూ సార్? డ్రామా కంపెనీ బట్టలు అద్దెకిస్తారంట, అది ఇక్కడనా? సార్ ఇది కార్ షోరూమ్ సార్. మరి కార్ షోరూమ్ మాకు తెలుసు, అక్కడికి వచ్చా కదా. కార్లు కోసం నాకు దేనికి వస్తావా? కారులు చూపి. లేటెస్ట్ గా వచ్చింది సార్. ఇదేంటంటే దీనికి 2 స్టీరింగ్లు ఉన్నాయి. ఇది ఫ్యామిలీ కార్ సార్. ఫ్యామిలీ కార్. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒకే కార్లు వెళ్తారు కదా సార్. అవునండి. ఇప్పుడు గొడవ వచ్చినప్పుడు ఏమవుద్ది? వాళ్ళు దిగిపోతారు కదా. ఆప్షన్ లేకుంటే ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఉంటే స్టీరింగ్ ఉంటే సపరేట్ వెళ్ళిపోవచ్చు. సపరేట్ వెళ్ళిపోవచ్చా? ఎస్ సార్. కాకపోతే పెట్రోల్ ట్యాంక్ ఒకటే ఉంటది. మరి ఇంకోళ్ళు ఎలాగా? లిఫ్టెడ్కి వెళ్ళడమే. సార్ ఇప్పుడు దీని బ్రేకుల పరిస్థితి ఏంటి సార్? దీనికి బ్రేకులు మనకి చూసారు కదా, బ్యాక్ ఇచ్చాం. బ్యాక్ ఇచ్చారు. ఒక నిమిషం ఆర్టిస్ట్ వచ్చాడు. ఏంటి ఎరా, ఏమైంది? చాలా ట్రై చేశాను సార్. ఏమైంది? వేరే టీమ్ వాళ్ళు ఓవర్ పెట్టుకోవట్లేదు. అర్థమైందా మన టీం పరిస్థితి? మన టీమే బెస్ట్ సార్. ఇక్కడే ఉండాలి. ఇక్కడే ఉంటాను సార్. ఇంకోసారి పక్క టీంకి వెళ్తాను, ఆ టీంకి వెళ్తాను చెయ్యి. అర్థమైందా? కాదు సార్, దీని బ్రేక్స్ ఎక్కడ ఇచ్చారు? దీనికి బ్రేక్స్ ఫ్రంట్ ఉండవు సార్, బ్యాక్ సీట్ లో ఉంటాయండి సార్. బ్యాక్ సీట్ లో ఉండడం ఏంటి సార్? సార్ ఇప్పుడు మీరు డ్రైవింగ్ చేస్తారు. అవును. మీ లైఫ్ మీరు చూసుకుంటారా? అవును. మరి వెనక వాళ్ళ లైఫ్ అటు చూసుకోవాలి కదా. వెనక కూర్చున్నాడు, అందుకే బ్రేక్స్ అడిగి ఇచ్చాం. మరి నా లైఫ్ నేను బ్రేక్ కొట్టాలంటే? నువ్వు వెనక తిరిగి బ్రేక్ ఏమైనా వేస్తాడు. అది బ్రేక్ వేయకుండా వెళ్ళిపోయి గుద్దేసి యాక్సిడెంట్ అయితే దాన్నే యాక్సిడెంట్ అంటారు. సార్ దీనికి సన్ రూఫ్ ఉందా? దీనికి సన్ రూఫ్ లేదండి, మూన్ రూఫ్ ఉంటది. మూన్ రూఫ్ ఏంటండి? ఇప్పుడు దీనికి సన్ రూఫ్ అంటే పైన ఓపెన్ అవుతుంది కదండి. అవును సార్. దీనికి మూన్ రూఫ్ అని ఒక సైడ్ ఓపెన్ అవుతుంది, బుర్ర బయట పెట్టి బయట కూడా. అది మూన్ రూఫ్ ఏంటి సార్? అది మామూలుగా మనకి అన్ని కార్లకు ఉంటది కదా. దీనికి కొత్తగా వచ్చిందయ్యా, మనం లేదు దీనికి. సార్ ఇప్పుడు దీనికి రివర్స్ కెమెరా ఏమైనా ఉందండి? దీనికి రివర్స్ కెమెరా ఉండదండి, డిక్కీలో కెమెరామెన్ ఉంటాడు. వాడు ఏం చేస్తారు సార్? వాడు షూట్ చేస్తాడు, మీరు ఫోన్ చేస్తాడు, ఫోటోలు వీడియోలో పంపిస్తాడు మీకు. వాట్సాప్ లో చూసుకుని రివర్స్ లో వెళ్ళి ఫ్రంట్ కెమెరా కావాలంటే ఆడే ముందుకు వస్తాడు, కావాలంటే మళ్ళీ షూట్ చేస్తాడు, మళ్ళీ వాట్సాప్ కు పంపిస్తాడు. చూసుకోవటం వెళ్ళటం. సిగ్నల్స్ పరిస్థితి ఏంటి సార్? ఇన్బిల్ట్ సిగ్నల్స్ ఉంటాయి సార్. మనం సిగ్నల్స్ వెళ్ళినప్పుడు రెడ్, ఆరెంజ్, గ్రీన్ ఉంటాయి కదండి. అవును, సిగ్నల్స్ కార్ లో ఉంటాయి అన్నమాట. అక్కడ రెడ్ ఉంటే గ్రీన్ వేసుకు వెళ్ళిపోవడం మనం. హార్న్ పరిస్థితి ఏంటండి? హార్న్ లేటెస్ట్ మోడల్ వచ్చింది సార్. ఏంటండి? చేత్తో ఊది కూడా. సార్ ఇప్పుడు చేత్తో ఊ అని ఊతే ఆడికి ఎలా వినపడుతుంది సార్? ఎదురు అప్పుడు కార్ ఆపి ఆడికి వెళ్ళి హార్న్ కొడుతుందని చెప్తే వింటాడు వాడు. ఎదురుకి వెళ్తున్నాడు, వెనకాల కారా పాడిని ఆపాలి అంటే ఆడ అయిపోతాడు. సార్ మైలేజ్ ఎంత ఇస్తుంది సార్ ఇది? 500 ఇస్తుంది. ఇది 480 మనం దోసుకోవాలి, 220 అది ఇస్తుంది. ఇంకో స్పెషల్ ఏంటంటే సార్, చెప్పండి. ఈ కార్ నీటిలో వెళ్తాయి సార్. నీటిలో ఎలా సార్? మనం బోట్ కొనుక్కుంటే బోట్ లో పెట్టుకోవడం ఇది. ఇప్పుడు గాలి వెళ్ళే ఆఫర్ కూడా ఏమైనా ఉంది సార్? గాలిలో మనకి ఎప్పటికంటే అప్పుడు వెళ్ళదు సార్. ఎలాగా? ఫ్లైఓవర్ ఎక్కుతాం కదండి, లెఫ్ట్ కి రైట్ దిగితే కిందకి వచ్చేస్తాం. రండి సార్, మీకు కొత్త కార్లు చూపిస్తా. సార్ ఇదే కంపెనీ సార్? ఏడి. దీని స్పెషాలిటీ ఏంటి సార్? ఇంజిన్ ఉండదు సార్, సైకిల్ చక్కెర ఉంటుంది, తొక్కు వెళ్ళిపోవడం. ఇదైతే కరోనా ఫ్రీ కార్ సార్. కరోనా ఫ్రీ కార్ ఎలా సార్? ఇంజిన్ కి మాస్క్ వేస్తాం. ఈ కార్ అయితే ఇంకా స్పెషల్ సార్. ఏంటిది? ముందు ట్రాఫిక్ పోలీస్ ఉన్నాం అనుకోండి, ముందే మనకి ఇన్ఫార్మ్ వస్తుంది. ఎలా సార్? మన ఫ్రెండ్ కి ఫోన్ చేస్తాడు, చెప్తారు అక్కడ నుండి.
ఇప్పుడు ఇది వైపర్ లోని వాటర్ అది వస్తుంది సార్ మంది సార్ అందరికి వాటర్ వస్తుంది సార్, దీనికి వాట్కా వస్తుంది, రిస్కీ వస్తుంది ఇటుపక్క. మంది ఎందుకు సార్? డ్రంక్ అయినా దొరికిపోతాం కదండి, కారు మీద తోచిన కారు తాగిందని. రెడ్ అయిపోయారు సన్నీ వాళ్ళు ఫస్ట్ టైం. ఇది ఏసీ బా ఏసీ నాకు తెలిసి మన ఇంట్లో కూడా రాసారు, అంత ఏసీ బాగా వస్తుంది, లైట్లు బాగా వస్తాయి, కానీ కరెంట్ బిల్ మనం కట్టుకోవాలి, ప్రతి నెల వచ్చి కరెంట్ బిల్ కట్టుకోవాలా? ఈ కార్కి ఏసీని లైట్లు ఆన్ చేసినప్పుడు కరెంట్ బిల్ కట్టుకోవాలి సార్. కరెంట్ బిల్ కట్టకపోతే ఏమి సార్? వచ్చి ఫీజు పట్టుకెళ్ళిపోతారండి మీటర్ వచ్చి. నెక్స్ట్ ఇంకోటి ఉండే చెప్పండి. ఆ కార్ చూసారా, ఆ కార్ స్పెషల్ సార్, చెప్పండి సార్. దానికి లైట్లు ఉండవు. మరి ఎలా సార్ లైట్ లేకపోతే? మీకు ఇష్టమే కదా లైట్లు లేకుండా. లోపల లేకపోతే ఓకే, బయట లైట్లు లేకపోతే ఎలాగా? అప్పుడు కొవ్వొత్తి వెలిగించుకోండు. వెళ్తుంటారు గాలి కారినప్పుడు ఆగడం వెలిగించుకోవడం. ఇదైతే బుల్లెట్ ప్రూఫ్ అండి. ఇది గంతో కలిపి బుల్లెట్ వెళ్తా సార్ అది లోపలికి? కాదు, ఈ బుల్లెట్ ఉంటుంది కదా, అది కొద్దుకుండా వెళ్ళిపోద్ది. సార్ ఇప్పుడు దీంట్లోని ఇప్పుడు సెల్ ఫోన్స్ పెట్టుకోవడానికి వాటికి సెల్ ఫోన్ ఛార్జింగ్ ఇంట్లో పెట్టుకొచ్చాం కూడా సార్, ఇక్కడ పెట్టుకోవాల్సిన లేదు. ఎందుకంటే ఇక్కడ పనిచేది ఇది. నెక్స్ట్ వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు సార్, లెఫ్ట్ సైడ్ ఇక్కడ బీర్ పెట్టుకోవచ్చు. ఓకే. ఇక్కడ తెలుసు కదా మీకు, అర్థమైంది. అర్థమైందా? ఆ బాటిల్ క్యాప్ ఇక్కడ పెట్టుకోవచ్చు ఓపెన్ చేసి. సార్ ఇంకా నెక్స్ట్ మీకు ఇది గంటకి 500 స్పీడ్ వెళ్తుంది సార్. అలా ఎలా వెళ్తా సార్? ఏదో అబద్ధం చెప్పడమే. ఇంజిన్ మరి సౌండ్ వస్తూ ఉంటది కదా సార్? రాదు సార్, ఇది లేటెస్ట్ టెక్నాలజీ సార్. సౌండ్ మీరు ఎంత స్పీడ్ వెళ్ళినా అది సౌండ్ రాదు. ఎలా సార్? మోగదు సార్ ఇది. సార్ ఒకసారి వెళ్ళొచ్చా సార్ నేను? ఓకే మీరు వెళ్ళండి. ఏడుపడికి ఫ్రంట్ బ్యాక్ పట్టుకెళ్తున్నారు. కార్ మొత్తం రాదా సార్? మీకు మొత్తం కావాలా? ఆ. మొత్తం వెళ్ళు. వాయిస్ కమాండ్ సార్ ఇది. ఇప్పుడు డోర్ ఓపెన్ అవడానికి రిమోట్ ఏమైనా ఉంటుంది మామూలుగా? ఓకే సార్, మీకు చెప్పలే కదా, ఇది ఆటోమేటిక్ డోర్ రిమోట్ పట్టుకొని ఆ డోర్ దగ్గరికి వెళ్ళండి. ఓపెన్ ద డోర్ అనగానే దగ్గరికి వెళ్తారు కదా, చేత్తో తీసుకొని కూర్చోవడమే. ఈ కార్ టెస్ట్ డ్రైవింగ్ వెళ్తా సార్ నేను. వెళ్ళండి నాకు సార్. ఇది కాదు కానీ ఇదేదో తేడా ఉంది, ఇది వెళ్తాను, ఇదేదో బాగుంది. సన్ రూఫ్ కింద కొంచెం. 2 కార్స్ అదే అన్నారు కదా సార్, ఇది అయిపోయింది 2. ఓ మై గాడ్, కార్ డ్యామేజ్ అయింది, బిల్ కట్టించండి ఎంతుందో. బిల్లా సార్? ఇది నిజంగా కారేనా సార్ ఇది? ఏట్రా మేము ధర్మాకాలు పెట్టుకొని ఏమైనా కార్లు అమ్ముకుంటున్నాం అనుకున్నా మేము. ధర్మాకాల కార్లు కనిపిస్తున్నారా నీకు? అలా కాదు సార్. డబ్బులు తీ. ఈ మంత్ కార్స్ మన సేల్స్ గుర్తుంది కదా, 50 సరిపోతాయి. ఓకే సార్. నాన్ స్టాప్ పంచులు, నాన్ స్టాప్ ఆటోలు. ఇంత ఫామ్ లో ఎలా ఉన్నారు మీరు ఈ మధ్య కదా రోజా గారు? చాలా బాగుంది, వెరీ నైస్. మనో గారు తినేవాడు ఉంటే రిక్షా నుంచి రాకెట్ దాకా అమ్మేస్తాడు రాంప్రసాద్. కారు నుంచి విస్కీ వాడ్కా అనేటప్పటికి మనోడి ఫేస్ వెలిగి హెడ్ లైట్ లాగా వెలిగి అక్కడి నుంచి నవ్వు స్టార్ట్ అయ్యి రాంప్రసాద్ సూపర్. థ్యాంక్ యూ సార్.